వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి. ఈ ఎండాకాలంలో ఒంటికి చలవ చేసే ఒక మంచి రెసిపీ చూపిస్తానండి. పెసరకట్టు అండి. ఈ ఎండల వలన మనం సరిగ్గా భోజనం కూడా చేయలేము, వాటర్ తాగుతూ ఉంటాం కాబట్టి ఇలా మనం రెసిపీ చేసి పెట్టామనుకోండి, చక్కగా పిల్లలతో సహా అందరూ తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, స్కిప్ చేయకుండా చూడండి. ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి. ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని దాన్ని చక్కగా 2-3 సార్లు ఇలా కడిగేసుకోండి. ఇలా కడిగేసుకొని మనకి పెసరపప్పు ఉడకడానికి వాటర్ వేసుకోండి. చక్కగా ఇలా గిన్నెలో ఉడకపెట్టేసిన చక్కగా ఉడికిపోతుంది. మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కాస్త పసుపు వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని పొయ్యి మీద పెట్టేసేయండి. చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. చూడండి, ఈజీగా కూడా ఉడికిపోయింది కదా. ఇక దీన్ని కొంచెం మనం ఇంకా కొత్తిమీర, కరివేపాకు ఉన్నాయి కదా, కాస్త పప్పు గుత్తితో ఇలా మ్యాష్ చేసాం అనుకోండి, ఆ ఫ్లేవర్స్ పప్పు పడుతుంది, ఇంకా బాగుంటుంది. ఈ విధంగా చేసాను. చూడండి, దీనికోసం ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని ఇలా పులుపు తీసుకొని పెట్టుకున్నాను. ఇది 1 కప్పు వేసానండి. చూడండి, ఇది వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వేసేసేయండి. ఇక ఎండాకాలం కదండి, కొంచెం పులుపు లేకపోతే త్వరగా పాడైపోతూ ఉంటాయి. ఇంకొంచెం వాటర్ వేసుకోండి, మనకి ఎంత కావాలి అంతవరకు. పల్సగా అయితే చాలా బాగుంటుంది, చిక్కగా కాకుండా. ఈ ఎండాకాలం పల్సగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది కదా. దీనికోసం 1 టమాటా, కొంచెం కొత్తిమీర, ఒక చిన్న ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి, కొద్ది కరివేపాకు వేసాను. చూడండి, ఈ విధంగా సన్నగా కట్ చేసేసి ఇవి కూడా వేసేసాను. చూడండి, ఇంక ఇలా వేసేసి ఇంకొంచెం పల్సగా కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇక ఇలా ఒకసారి కలిపేసుకొని మనం పొయ్యి మీద పెట్టేసేయడమేనండి. చూడండి, ఈ విధంగా ఇక పొయ్యి మీద పెట్టేసి సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ చూసుకొని వేసుకోండి. తర్వాత 1/4 స్పూన్ అంతే కారం వేయండి. ఒక 1/2 స్పూను సాంబార్ పొడి ఉంటే సాంబార్ పొడి వేయండి. ఇక లేకపోతే ఇక స్కిప్ చేసేయండి. ఇంట్లో సాంబార్ పొడి ఎలాగా ఉంటుంది కదా, ఒక 1/2 స్పూన్ వేయండి ఫ్లేవర్స్ కోసం. ఇలా వేసేసి కలిపేసి పెట్టేసేయండి. చూడండి, ఈ విధంగా మరుగుకొచ్చేసింది. ఇక మరిగిపోయింది. ఇక మనం కరివేపాకు కాడల వరకు వేసాం కదండి, ఇక ఈ కాడలు మనం చక్కగా తీసి బయట పడేసేయచ్చు. చూడండి, ఈ విధంగా తీసేసి మనం పక్కనకి తీసేసేయచ్చు. చూడండి, ఈ విధంగా తీసాం కదా. ఇక మరుగుతూ ఉంది. దీనికోసం మనం చిన్న తాలింపు కూడా వేసేసుకుందాం. ఇక అయిపోయిందండి. అలాగా మనకు పప్పు ఉడికిపోయింది కదండి, చక్కగా ఈజీగా కూడా మరిగిపోయింది. ఒక 5 నిమిషాలు మరిగితే సరిపోతుంది. ఒక 2 స్పూన్లు నెయ్యి వేయండి. నేతితో తాలింపు వేయండి, చాలా బాగుంటుంది. ఇక నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచేసి వేసేసేయండి. అవి వేగుతుండగానే మనం ఆవాలు, సాయిపప్పు వేయండి. ఇవి కాస్త వేగుతున్నప్పుడే మనం ఎండుమిర్చి, కరివేపాకు వేయండి. దాంతోపాటు ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి. వేసేసుకొని కాస్త వేగనివ్వండి. కొంచెం మంచి కలర్ వచ్చే వరకు వేగిపోతే టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్స్ కూడా బాగుంటాయి కదా. చూడండి, ఈ విధంగా వేగిపోయింది కదా. ఇక దీంట్లోకి మనం పెసరకట్టుని ఇందులోకి కొంచెం వేద్దామండి. ఇలా వేసామనుకోండి ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది, స్మెల్ చాలా బాగా వస్తుంది కదా. ఇక ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసి మనం ఈ గిన్నెలో వేసేసుకుందాం. మనం పెసరకట్టు ఎందులో ఉందో అందులో వేసేసుకోండి. చూడండి, చాలా ఈజీగా అయిపోయింది. ఇప్పుడు మనం తాలింపు వేసిన తర్వాత 1 పొంగు రానివ్వండి. 1 పొంగు రానిచ్చిన తర్వాత ఇక పొయ్యి కట్టేసి సర్వ్ చేసేసేయడమేనండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. పక్కన మనకి వడియాలు కానీ, చిప్స్ కానీ, అలాగే మజ్జిగ మిరపకాయలు కానీ పెడితే చాలా బాగుంటాయి. ఇలా ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈజీగా కూడా అరుగుతుంది కదా, ఒంటికి కూడా చలవ చేస్తుంది. ఈసారి పెసరకట్టుని ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.